ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ దినమందు ఈ విధంగా వాక్యం ఇవ్వటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు ధ్యానించుకోబోయే వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయము ఆ మొదటి వచనం కాంచి మనం చదువుకుందాము. ఈ వాక్యం నేను చదివి తర్వాత వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఈ వాక్యం వినేవారు శ్రద్ధగా దేవుని మాటల యందు మనసు ఉంచాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది దేవుని వాక్యాన్ని ఏదోలే అన్నట్టుగా వింటారు. కొంతమంది వింటారు, తర్వాత మర్చిపోతారు. కాబట్టి దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షివాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షివాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షివాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడే కూర్చుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయముల్లో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షివాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షివాయువు గలవాన్ని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరలా కపెర్నహూములోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని జనాలు తెలుసుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నారో అనేక మందిగా కూడి వచ్చారు కనుక ఆ ఇంట్లో అంతా కూడా, అంటే ఆ ఇంట్లో అందరూ కూడా ఏం చేశారు? ఆ లోపలికి వచ్చి అందరూ కూర్చున్నారు వాక్యం వినటానికి. అసలు కనీసం వాకిట్లో కూడా స్థలం లేకుండా చాలా నిండిపోయారు ఆ ఇల్లంతా. చాలామంది కూడి ఉన్నందున వల్ల ఏమైంది? లోపలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అటువంటి సమయంలో కొందరు ఏం చేశారంటే, ఒక పక్షివాయువు గలవాడు ఆ ప్రాంతంలో మరి ఉన్నప్పుడు కొందరు ఒక 4 చేత అతన్ని మోయించుకొని ఈ ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. లోపలికి తీసుకెళ్దామంటే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేకపోయారు. కాబట్టి ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షివాయువు గలవాన్ని పరుపుతోనే దించారు. అప్పుడు ఆ దించిన వారి విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభువారు
ఆ వ్యక్తిని చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షివాయుగలవానితో చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పారో అక్కడ కూర్చున్న శాస్త్రుల్లో కొందరు ఏమనుకుంటున్నారంటే మనసులో అనుకుంటున్నారు, ఎక్కడ హృదయంలో అనుకుంటున్నారు, తమలో తామే ఆలోచించుకుంటున్నారు, ఇతడు ఎందుకు చెప్తున్నాడు, ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడు తప్ప పాపాలు క్షమించుటకు మరి అధికారం ఎవరికి లేదు కదా, దేవుడు మాత్రమే క్షమించగలడని చెప్పి వారు తమలో తాము అనుకుంటున్న మాట యేసు ప్రభువారు తన హృదయంలో గ్రహించుకున్నారు. గ్రహించి మీరెందుకు ఇలాగ అనుకుంటున్నారని చెప్పి యేసు ప్రభువారు అక్కడ అడగటం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభువారికి పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. అదే చెబుతున్నాడు యేసు ప్రభువారు, మనిషి కుమారునికి పాపాలు క్షమించుటకు అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి వారితో చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మరలా పక్షవాతం గలవాడికి వెళ్ళి చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నేను నీతో చెప్తున్నానని చెప్పినప్పుడు వెంటనే తను పరుపెత్తుకొని నడిచాడండి. హల్లెలూయా. అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇక్కడ ఏ పరుపు మీద అయితే అతను మోసుకొచ్చారో అంతవరకు తన పని తను చేసుకోలేక ఏ పరుపు మీద అయితే పరుండి ఉన్నాడో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత బాగు చేసి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళమని అక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. అలాగనే ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా పక్షవాతం గలవాడిని బాగు చేశాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.